ఏం పేరు తమ్ముడు నీ పేరు? శ్రవణ్. శ్రవణ్. ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. ఓటు వచ్చిందా? వచ్చింది. ఏం నడుస్తుంది మరి మెదక్ పార్లమెంట్ పరిధిలో? మెదక్ పార్లమెంట్ లో టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. టగ్ ఆఫ్ వార్ నడుస్తుందా? ఎవరెవరి మధ్య నడుస్తుంది? వెంకటరామరెడ్డి గున్న రఘునందన్ రావు. అంతేనా? ఏది మరి ఎవరు గెలిస్తే మంచిగా మీ మెదక్కు? మెదక్కి బీఆర్ఎస్ వస్తేనే మంచిదా? మంచిది అనుకుంటున్నాను. ఎందుకు రఘునందన్ రావు ఎందుకు రావు? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసుకుంటే బాగానే ఉంది. అన్ని వర్గాలకు మేలు జరిగింది. అందుకే. ఏమైంది 4 నెలల మరి ఏమైంది కాంగ్రెస్ వచ్చినాక? కాంగ్రెస్ వచ్చిందంటే కరెంటు కోతలు ఉన్నాయి. మీలాంటి యూత్ మొత్తం అసలు ఏమి ఇవ్వలే, ఉద్యోగాలు ఇవ్వలే, అది ఇవ్వలే, ఇది ఇవ్వలే అని చెప్పేసి చెప్పారు కదా, మరి ఇప్పుడు ఇస్తురా? అట్లున్నది. అట్లున్నదా? ఏమంటారు తమ్మి మరి? ఎట్లా ప్రజలు ఎట్లా మార్పుని ఎట్లా చూస్తారు? వాళ్ళు సిచ్యువేషన్ తగ్గట్టు మారుతూనే ఉంటారు. ప్రజలు మారుతూనే ఉంటారా? ఇప్పుడు ఎటు మారుతారు చెప్పలేం. బీఆర్ఎస్ గెలుస్తుంది. అసలు బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎవరెవరి మధ్యలో ఎందుకు పోతుందన్నావు? ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ లేదా? ఇక్కడ కాంగ్రెస్ కష్టం. అదే అధికార పార్టీలో ఉంది, ఆ మాత్రం ఉండదా? అధికార పార్టీలు అంటే చెప్పలేమన్నా, ఏం గెలుస్తా చెప్పలేము. సినిమాలు ఉండా? ఇక్కడ కొద్దిగా సినిమాలు ఉండా? కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? నడుస్తుందా? ఏమైనా ప్రచారం చేస్తురా? చేస్తారు. జనం నమ్ముతారా మరి? మళ్ళీ ఈ గత 4 నెలలు చూసుకుంటే నమ్ముతారో నమ్మరో చెప్పలేము. ఇక నమ్మే పరిస్థితి అయితే లేదంటూ. రైట్ తమ్ముడు, రైట్.